జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 18వ శ్లోకము. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహో శంఖాన్ దుద్ముః పృథక్ పృథక్. ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క 5 పుత్రులు, భుజబలశాలియు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. మొదట భీష్మాచార్యుల వారు శంఖం పూరించాక, కృష్ణార్జునులు ఇతర పాండవాదులు కూడా శంఖం పూరించాక, ఆ తర్వాత యుద్ధానికి వచ్చిన మిగిలిన మహావీరులు పెద్దవారందరూ శంఖం పూరించాక, ఇప్పుడు పిల్లలైన ద్రౌపది యొక్క 5 పుత్రులు, పంచపాండవుల పుత్రులను, అలాగే అభిమన్యుడు సుభద్రాపుత్రుడు వీళ్ళు శంఖం పూరిస్తున్నారు. మనం ఎప్పుడైనా సరే రామాయణ భారత భాగవతాలు చదువుతూ ఉంటే చక్కటి అలవాట్లు అవగతమవుతాయి. పెద్దవారి ముందు అధికంగా మాట్లాడకూడదు, పెద్దవారి ముందు కూర్చోకూడదు. ఏదైనా సరే పెద్దవారు మాట్లాడాకే మనం మాట్లాడాలి. అలాగే పెద్దవారిని గౌరవించిన తర్వాత అప్పుడు మనం చేయాలనుకున్నది చేయాలి. ఇలాంటి మంచి అలవాట్లు ముందు మనం అలవాటు చేసుకొని ఆ తర్వాత కదా మనం పిల్లలకి నేర్పాలి. ఈ శ్లోకంలో ఒక క్రమశిక్షణని చూపించారు. పెద్దవారందరూ శంఖం పూరించారట. వాళ్ళందరూ శంఖం పూరించడం అయిపోయాక ఇప్పుడు చిన్నపిల్లలు అంటే జూనియర్స్ అంటే ఈ చిన్నవారందరూ శంఖం పూరిస్తున్నారట. ఎంత చక్కటి సంస్కారము మన శాస్త్ర గ్రంథాలలో వివరించబడిందో దయచేసి గమనించగలరు. ఒక స్కూల్లో చదివే చిన్నపిల్లాడికి వాడి స్నేహితుడు తండ్రి కనిపిస్తే హాయ్ అంకుల్, హలో ఆంటీ, ఒకప్పుడు చేతులు జోడించి బాబాయ్ గారు, మామయ్య గారు, పిన్ని గారు అని నమస్కారం చేసేవారు. ఇప్పుడు ఆ సంస్కృతి పోయింది. ఆ తర్వాత అంకుల్, ఆంటీ సంస్కృతి వచ్చింది. పోన్లే, పిలిస్తే పిలిచారు, గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ మార్నింగ్ ఆంటీ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ గుడ్ మార్నింగులు, గుడ్ ఈవినింగులు కూడా పోయాయి. ఇప్పుడు పెద్దవారు చిన్నవారు ఎవరు కనపడితే హాయ్, హలో, ఇంకా ఏమన్నా కావాలంటే ఫ్లయింగ్ కిస్సులు. చూడండి ఈ శ్లోకంలో ద్రౌపది 5 పుత్రులు, అభిమన్యుడు వీళ్ళందరూ కూడా అతిరథ మహారథులతో సమానమైన పరాక్రమవంతులు. యుద్ధంలో కూడా ద్రౌపది 5 పుత్రులు వీరోచితంగా పోరాడి కూడా చనిపోలేదు. అభిమన్యుడు మాత్రం దుర్మార్గంగా చంపేశారంతే. అంతటి వీరాధి వీరులు అయ్యిండి కూడా పెద్దవాళ్ళందరూ శంఖం పూరించడం పూర్తయిన తర్వాత అప్పుడు ఈ పిల్లవాళ్ళందరూ శంఖాలు పూరించారట. మన విద్య, మన తెలివితేటలు, మన పరాక్రమం, మన ఆస్తి అంతస్తులు, మన విజ్ఞానము ఇవన్నీ కూడా వినయం ద్వారా శోభిస్తాయి, వినయం ద్వారా వర్ధిల్లుతాయి. మనం సంస్కారవంతులుగా ఉందాము, మన పిల్లల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుదాము. ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించవలసిన నీతి ఇది. జై శ్రీరామ్. కృష్ణార్పణం.